కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు సిగ్గుపడుతున్నామని తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాకాడులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఎంఆర్ఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రజల సమస్యలపై అర్జీలు ఇచ్చినా కలెక్టర్ పట్టించుకోవటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి బీజేపీ చాలా కృషి చేసిందని, గూడూరు నియోజకవర్గంలో చెరువులు కబ్జా చేస్తున్నారని అర్జీలు ఇచ్చిన అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యములై ప్రతి వారము 15 రోజులకి 20 రోజులకు ఒకసారి ఎంఆర్ ఆఫీస్కో, ఎండిఓ ఆఫీస్కో, ఇతర కలెక్టరేట్కో పోయి అర్జీలు ఎత్తుకొని తిరిగే పరిస్థితి మాకే ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉండి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మేము 15-20 రోజుల క్రితం జరిగిన రెవెన్యూ క్లినిక్లో ఇదే విధంగా మేమందరం వచ్చి మా సొంత సమస్యకి రాలేదు, పబ్లిక్ సమస్యకి వచ్చి అప్పుడున్న జేసీ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటేసినా కూడా ఇంకా కూడా చెరువులు కూడా ఆక్రమించుకొని భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళ ఆక్రమణలో ఉంది, ఆక్రమణలో చిరిపించమంటే ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు వెంటనే పరిష్కరించమని చెప్పి నేను ఖచ్చితంగా వారం రోజుల్లో చెరువుని కొలిపించి అక్కడ ఉన్న రైతులకు అప్పగిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు వినటం జరిగింది. అయితే జాయింట్ కలెక్టర్ గారు స్పందించిన విధానాన్ని చూసి చాలా సంతోషం వేసింది. ఆహో, ఇన్ని సంవత్సరాల తర్వాత పరిష్కారం పోతుంది జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అని చెప్పి మేమందరం చాలా సంతోషంగా పోయాం. ఆ రోజు కూడా చెప్పాం, వారం రోజుల్లో మీరు పరిష్కారం కాకపోతే 10 రోజుల తర్వాత ఇదే ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం. ఇంకా కూడా చెరువులు ఆక్రమించుకునేది ఏంటి భూస్వాములు, ప్రైవేట్ కంపెనీల వాళ్ళు. సుప్రీంకోర్టులో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి, వాటర్ బాడీస్ తీసుకోకూడదని చెప్పి మనం ఆ రోజు మీ అందరి ముందర తెలియజేయడం జరిగింది. అయితే నిజంగా మళ్ళీ అనుకున్నట్టే మా కోటని చెప్పాడు, ఈ జిల్లాలో ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఏ అధికారి భయపడలేదు. అయ్యా, గతంలో మేము 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే అయ్యా మేము కలెక్టర్ కాడికి పోతామంటే కలెక్టర్ ఈ జిల్లాకు బాస్ పోతామంటే షేక్ అయ్యేది ప్రతి అధికారి. ఈ రోజు ఈఆర్ఓ కూడా కలెక్టర్ కాడికి పోతామంటే పో అంటున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు స్పందించడం లేదు. నేను గత 15-20 రోజుల క్రితం కూడా చెప్పాను, కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి చెరువులు. మేమందరం అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి పోతే సైక్లోన్లు అప్పుడు వచ్చినా కూడా సార్ ఏది సార్ మా చెరువు సంగతి ఏంటి సార్ అని అడిగితే నా దృష్టిలో ఉంది, వారం రోజుల్లో చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు మా కోటని చెప్పినట్టు పక్క జిల్లాలో నెల్లూరు జిల్లాలో కలెక్టర్ ఈ రోజు పోయి సోమవారం అర్జీ ఇస్తే 3 రోజుల్లో దాని పరిష్కారం చూపించాడు, 24 గంటల్లో స్పందించాడు. కలెక్టర్ గారు పక్క జిల్లా నెల్లూరు జిల్లా ఏం ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం వద్దు, మంచి ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం వస్తే మంచి ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం వస్తే అధికారులు మీ విధంగా చేస్తారా? కలెక్టర్ గారు ఇప్పుడు కూడా దయచేసి చెప్తున్నా, మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు వెంటనే వాకాడు మండలంలో సుమారుగా 2000 నుంచి 3000 ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉంది. మీరు నిజాయితీ ఆఫీసర్ అనుకుంటున్నాను నేను. మీరు నిజాయితీ అయితే మీరు ఖచ్చితంగా ఈ మండలంలో ప్రత్యేక టీం వేసి భూస్వాముల చేతిలో ఉండే చెరువులు, గుంటలు, ప్రభుత్వ పొలాలు వెంటనే మీరు ఇడిపిస్తారని చెప్పి మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నా. అదేవిధంగా కోర్టుల మీద నాకు ఇంకా నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా మీరు స్పందించకపోతే ఖచ్చితంగా ఈ హైకోర్టులో పిల్లేసి దీని మీద విచారణ జరిపిస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేస్తాను. మేమైతే వదలం. మీరు ప్రైవేట్ వాళ్ళకి అధిక బెనిఫిట్ వచ్చేదాని ప్రయత్నాలు మాని పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నాలకు రావాలని కోరుకుంటున్నాం. దారుణంగా ఉంది వాకాడు మండలం ఆఫీసు. రోజు సాయంత్రం అయితే 7 గంటల తర్వాత బిఎండబ్ల్యూలు, బెంజీలు, ఆడీలు ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నా. ఎక్కడ రికార్డు చిన్న కాగితం మారినా, ఏ పేదోడికి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, ఏ పేదోడికి ఇబ్బంది జరిగినా కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రికార్డులు మార్చే పరిస్థితి వచ్చేసింది. వాకాడు మండలంలో చాలా మంది పైరవేలు చేస్తున్నారు.